లోనికి వెళ్ళి గత వారం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. సో ఈరోజు మనము ధ్యానం చేసే ప్రార్థన గురించిన కొన్ని విషయాలు ప్రభు నేర్పించారు కనుక అవి దాన్ని ప్రత్యేకంగా ధ్యానం చేయాలని నేను గత వారం ముట్టుకోలే. వాటిని గురించి మనం ఆలోచించాలి. ఆలోచించే ముందుగా ఈ ప్రార్థన ఎలా చేయాలి, అసలు ఏంటి అనే విషయాలు పరలోకానికి వచ్చిన కుమారుడుగా లేకపోతే దేవుని కుమారుడుగా యేసు ప్రభు లోకానికి వచ్చి తండ్రి ఆయన మహిమ, తండ్రి ఉద్దేశాలు ఏంటి, తండ్రి యొక్క అభిప్రాయాలు, లేకపోతే ఆయన వేడుకోవాలంటే ఎలా వేడుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి శిష్యులకు ఉపదేశం చేశారు కదండి. ప్రార్థన నేర్పించారు, వాళ్ళకి ప్రార్థన నేర్పించారు. ప్రభువు నేర్పిన ప్రార్థన అని మనం అనవచ్చు. ఇంకా మనం గమనిస్తే మనము ఆయన కుమారుడై ఉండి పరలోకపు తండ్రిని ఏమని పిలిచేవారు? తండ్రి అని పిలిచారు. అని పిలుస్తూ మనకు కూడా శిష్యులకు కూడా అదే విధంగా నేర్పించారు కదండి. తండ్రి అని పిలవాలని నేర్పించారు మనం అడిగేటప్పుడు. తర్వాత నాకు ఇంకొక విషయం ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, శిష్యులకి ఎలా బోధ చేయాలో నేర్పలేదు కానీ ఎలా ప్రార్థించాలో నేర్పించారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏం నేర్పించారు? ఎలా బోధ చేయాలో చెప్పలేదు, ఎలా ప్రార్థించాలో నేర్పించారు. అంటే బోధ ముఖ్యమా, ప్రార్థన ముఖ్యమా? ఖచ్చితంగా ప్రార్థన ముఖ్యం. మనం మాట్లాడటం కంటే, సువార్త ప్రకటించడం కంటే ప్రార్థన ముఖ్యం, చాలా ముఖ్యం. అది అత్యంత శ్రేష్టమైనది ప్రార్థన. కనుక యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పించారు. రైట్. ఈ ప్రార్థన నేర్పించడానికి వెళ్ళేటప్పుడు నేను కొన్ని విషయాలు మీతోటి, మరొక విషయం ప్రసంగి గ్రంథాన్ని నుంచి మనం దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు చాలా చక్కటి మాటలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 1 లేకపోతే 2, 3 వచనాలు మనం చూస్తే, ప్రసంగి గ్రంథం నేను చదువుతున్నాను, మైక్ లేకపోతే మీరు చదివిన వృధాయనే. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఏంటంట, మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏంటంట, దేవుని మందిరం లేదా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంట? బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించకూడదట. అదేంటండి, బుద్ధిహీనులు బలులు అర్పిస్తారా? మాట్లాడండి ఒకసారి. అలాగే ఉంది అక్కడ. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే అంటే ఆలోచించండి. బుద్ధిహీనులు బళ్ళు అర్పిస్తారా అంటే, బళ్ళు అర్పించడానికి బుద్ధి ఉండనక్కర్లేదని అర్థం. బుద్ధి, క్రమము, భక్తి, లేకపోతే మంచితనము, మంచి లక్షణాలు, మంచి అలవాట్లు అవేమి ఉండనక్కర్లే బలి ఇవ్వాలంటే కదండి. వాళ్ళ స్థితి, మనం ఇన్ని తప్పులు చేసాము కనుక ఒక గొర్రెనో, మేకనో, కోడినో ఇచ్చేస్తే పోయి అన్నీ కొట్టుకుపోతాయి, మళ్ళీ ఫ్రెష్ అయిపోతాము అనుకునే భావనలో నుంచి అలాగ భక్తిహీనులు కొన్ని బళ్ళు ఇస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఈ వారంలో కాదు, ఒక విషయాన్ని విన్నాం. మన సంఘబిడ్డలే వారి బంధువులందరూ పలానా దిక్కున జరిగే ఒక ఉత్సవానికి వెళ్ళారు. వెళ్తే వీళ్ళు సొంత అదే ఊరోళ్ళు వేరే దిక్కున ఉంటున్నారు కానీ ఉత్సవం కాబట్టి ఆ ఊరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ వీధిలోకి లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇలా ఆ మాటలన్నీ చూస్తే నాకు అనిపించింది, అంటే వాళ్ళు చేసే ఉత్సవము లేకపోతే బలి దేవునికా? అంటే వాళ్ళ ఉద్దేశ ప్రకారము భయభక్తులతో దేవుని చేస్తున్నారా? ఇక్కడికి ఎందుకు వస్తారా, ఈ వీధిలోకి ఎందుకు వస్తారా అనేసి బీభత్సంగా ఆడవాళ్ళని మోగోళ్ళని కొట్టేసి, అరే భక్తిలో ఆటోమేటిక్గా మంచితనం వచ్చేసేయాలి కదండి, దయ కలగాలి. అలాంటివి ఏమి లేవు. పాత కక్షలట అన్నీ బయటపెట్టి ఒక కుటుంబాన్ని మెత్త కొట్టేసి ఎంత ఇబ్బంది పెట్టేశారు. ఇవేంటంటే నాకు ఇది గుర్తొచ్చింది. భక్తిహీనులు ఏం చేస్తారట? బళ్ళు ఇస్తారట. వాళ్ళకి దేవుడు ఏమనుకుంటాడు అనేది అవసరం లేదు. మనం ఎలాగున్నాం,
తిన్నామా తాగామా ఇష్టానుసారం ఎలాగున్నా పర్లేదు, బలి చేసే పోయా. కనుక వారి ప్రవర్తనలో మార్పు రాదు, వారు పరిశుద్ధత గురించి ఆరాటపడరు, ఇష్టానుసారంగా ఉన్నా కూడా బలి ఇచ్చేస్తారు, అన్ని ఉత్సవాలు చేసేస్తారు. కానీ వాక్యం చెప్తుంది మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఇలాగ భక్తులు అర్పించినట్టు బలు అర్పించకూడదట. ఇంకెలా ఉండాలంట, సమీపించి ఆలకించుట శ్రేష్టము. చాలా జాగ్రత్తగా, అమ్మో నేను ఎక్కడికి వెళ్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నా ఆలోచనలు, నా తలంపులు, నా చూపులు సమస్తము చాలా క్రమంగా ఉండాలి. ఎందుకని ఆయన పరిశుద్ధుడు. మనము వెళ్తున్నాం చూసారా సన్నిధికి, మనం సన్నిధికి వెళ్తున్నాం చూసారా, ఆ సన్నిధిలో మహిమ పొందేవాడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. కనుక చాలా భయంతో వణుకుతూ ఉండాలి అనే సెన్స్ మీకు ఉండాలి కదా అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక సమీపించి ఆలకించుట శ్రేష్టము. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. ఏంటంట, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంట, అనాలోచనగా పలకడానికి సాహసం చేయకూడదట. ఎందుకని, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అంటారు కదండి. కోర్టుకి వెళ్ళారు అనుకోండి, కోర్టుకి వెళ్తే మీరు ఎప్పుడైనా చూసారా, మేజిస్ట్రేట్ ఇక్కడ కూర్చుంటాడు, చిన్న కోర్టులో అయితే మనం, అదే హైకోర్టు అయితే మరి బెంచ్ ఉంటుందేమో మరి తెలియదు, కానీ కూర్చుంటారు. ఆయన కూర్చుంటాడు, అటో గుమ్మం ఇటో గుమ్మం ఉంటుంది మన కోర్టులో. నేను నర్సాపూర్ కోర్టులో చూసాను ఒకసారి. ఇప్పుడు అడ్వకేట్స్ వస్తారు, వాళ్ళు చక్కగా బెంచ్ ఇలా గుండ్రంగా ఉంటుంది. వాళ్ళు వచ్చేటప్పుడు అంతవరకు టీవీగా వస్తారు, లోపలికి అడుగు పెట్టేటప్పుడు అనేసి వచ్చి కూర్చుంటారు. అంటే ఏంటి, న్యాయానికి లేకపోతే న్యాయ దేవతకు లేకపోతే అక్కడున్న మెజిస్ట్రేట్కి గౌరవం. తల వంచి అయ్యా ఇలా వంగి వస్తారు. ఎంత పెద్ద సూపర్ సీనియర్ అడ్వకేట్ అయినా అలా తల వంచి రావాలన్నమాట. వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఇలా వంచి వెళ్తారు. ఈయన మెజిస్ట్రేట్ ఉంటాడు, ఆయన కూడా ఇలా వంచి కూర్చుంటాడు, ఇలా వంచి వెళ్తాడు. ఇంతకీ వీళ్ళందరూ గౌరవించేది ఎవరిని, న్యాయాన్ని. సో మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఎవరు ఆనర్ చేయబడాలి, ఎవరు గణపరచబడాలి, దేవుడు. కనుక ఆయన సన్నిధిలో ఉన్నాము కనుక చాలా జాగ్రత్తగా మనం, అంతే కదా, మన మాటలకి లిమిటేషన్స్ ఉండాలి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంలో త్వరపడనీయక నీ నోటిని కాచుకోవాలి. చాలా జాగ్రత్తగా మన నోరు. అన్ని కీడులు తెచ్చేది ఏంటి చెప్పండి, చాలా వరకు నోరే. హృదయము మనసు కావచ్చు, కానీ నోరు తెచ్చే కీడు ఇంతంత కాదు, అంతంత కాదు, అంతా ఇంత కాదు. రైట్, అది కరెక్ట్ వర్డ్. అంతా ఇంత కాదు, నోరు తెచ్చే కీడు. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలట. తర్వాత ఇంకా చూడండి, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావు నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎలా ఉండాలంట, ఆయన ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాము. ఆయన గురించి మాట్లాడే మాటలు ఎలా ఉండాలట, చాలా పొందిగ్గా, చాలా తక్కువగా, ఏమంటారు, పొదుపుగా మాట్లాడాలట దేవుని విషయంలో, దేవుని సన్నిధిలో. ఎందుకని, అక్కడ ఆయన సన్నిధి ఉంది కనుక ప్రతి విషయం. ఎందుకంటే ఆయన దగ్గర వరకు మనం నిలబడి చూడండి, భక్తులు మనం చాలామంది చూసాం ప్రార్థనలోనూ లేకపోతే ప్రవచించేటప్పుడు గొప్పగా ప్రవచించిన భక్తులు ఎప్పుడైతే దైవ దర్శనం కలిగిందో ఏమైపోయారు, వాళ్ళు గడగడగడలు ఆడిపోయారండి, వణికిపోయి మా పెదవులు పెగట్లేదు, వణికిపోతూ సాగిలి పడిపోయి కొట్టుకుంటున్నారు. అప్పుడు మళ్ళీ దేవుడే తన ఆత్మ ద్వారా తన స్పర్శ ముట్టి లేచి నిలబడు, చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలని. అప్పుడు లేచి అలా వణుకుతూనే దానియేలు సైతము, యెషయా సైతము, భక్తులందరూ కూడా ఆయన ముఖ దర్శనం చేయంగానే వణుకు పట్టుకుంది వాళ్ళకి. గొప్పోళ్ళే, మనకంటే ఎంత గొప్పోళ్ళు, కానీ దైవ దర్శనం కలిగితే ఏమైపోతారు, వనకాల్సిందే. కనుక మనం అనుకుంటా ప్రార్థన చేసిన ప్రతిసారి ఆయన ఉన్నాడో చూసొచ్చాడో వింటాడో లేదో మనకు అనవసరం, చెప్పాల్సిందని చెప్పేయడం కదా అనుకున్నాం కదా. ఒకసారి ప్రార్థన ఎలా చేస్తాం, ఉతికి ఆరేసేస్తాం. ఎవరిని, దేవుని కాదు, ప్రార్థనలో పక్కోళ్ళని, లేకపోతే మనకి ఎవరి మీద అయితే కక్ష ఉందో వాళ్ళని ఉతికి ఆరేసేస్తాం, వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాం, బోధలు చేసేస్తాం. కనుక అలా కాదట. అమ్మో, నేను మాట్లాడే మాటలు ప్రభు దగ్గర రికార్డ్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అన్న సెన్స్ మనకు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగానే. గత వార వాక్యము మనందరి జీవితాల్లో పనిచేస్తుందని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే మనం ఎవరి కోసం చేయాలి, ఏది చేసినా అంతే, మనుషుల కొరకు కాదు. అలాంటప్పుడు మన ప్రార్థన అన్నీ కూడా కొంచెం ఖచ్చితంగా జంక్ అంతా వ్యర్థమైంది పోతుంది, క్వాలిటీగా ఉండాలని. సో ప్రసంగి మాటలు మనం గమనిస్తే, ప్రసంగి గ్రంథంలో చెప్తున్న మాటలు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలను.
రైట్. సో ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు, అంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు కొంచెం ఎలా ఉండాలట, అమ్మో అన్నట్టు ఉండాలి. యథాలాపకంగా ఎవరితో మాట్లాడుతున్నట్టు, అఫ్కోర్స్ దేవునికి మనకున్న సాన్నిహిత్యాన్ని బట్టి మాట్లాడవచ్చు, కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అని అంటాడు. అన్యజనులు అంటాడు, మళ్ళీ కొన్ని అన్యజనులు ఉచ్చరించినట్లు అని అంటాడు. కనుక చాలా జాగ్రత్తగానే, అమ్మో నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవునికి ప్రార్థన చేస్తున్నాను అనే సెన్స్ మనకు ఉండాలని ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఇంకా పరలోకపు తండ్రి ప్రార్థన చేస్తాడు, భయంతో వణుకుతో మనం ఉండాలి. ఇవన్నీ ఆలోచన చేస్తూ అప్పుడు ప్రార్థనలోకి వెళ్ళాలండి. కనుకనే ఆ ప్రార్థన మనం చూసాం, ఇద్దరు ప్రార్థనలు చూసాం. ఎవరైనా పరిసైడు, సుంకరి, వారి ప్రార్థన మనం చూసాం. పరిసైడు చాలా అతిశయంగా ప్రార్థన చేస్తుంటే సుంకరి మాత్రం ఎలా చేస్తున్నాడు? సుంకరి అంటే ఏంటి చెప్పండి, అర్థం ఏంటి చెప్పండి? పాపి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే పాపి చేసే ప్రార్థన. అంటే రొమ్ము కొట్టుకుంటూ, అయ్యో అయ్యా, తల ఎత్తటానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు, ఆ పరిసైన ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. అంటే తన భావన ఏంటి? నేనే అపవిత్రుణ్ణి, మిగతా వాళ్ళందరూ పరిశుద్ధులే. మనమేమనుకుంటాం రివర్స్. ఆ పరిసైడు ఏమనుకున్నాడు? నేను పవిత్రుణ్ణి, వాడు పాపి వెనకాల నిలబడ్డాడు. కానీ వీడు అనుకుంటున్నాడు, నిజమే, ఆయన పరిశుద్ధుడు, ముందుకెళ్ళిపోయాడు, నేను పాపిని, వాడి దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం లేదయ్యా, పైకి చూడటానికి కూడా ధైర్యం లేదయ్యా, పాపిని నన్ను క్షమించంటే ప్రభు రికార్డ్ చేసింది ఏంటంటే, నీ ప్రార్థన అంగీకరించబడింది, వాడి ప్రార్థన కొట్టివేయబడింది అంటాడు. గమనిద్దాం. సో ప్రభు దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఇన్స్పైర్ చేయడానికి, ఆయన ద్వారా మనము మంచి అనిపించుకోవడం చాలా ఉత్తమం. రైట్, ఇప్పుడు వద్దాం 6వ అధ్యాయము మత్తయి సువార్త. తొమ్మిదవ వచనం చూస్తే, కాబట్టి 9వ, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి. ఏమంటే ఈ ప్రార్థన ఎంతమందికి పరలోక ప్రార్థన వచ్చండి? అంటే రాకపోతే పాపులు అన్నట్టు కాదు. కొంతమంది భయపడతా సోదరి అనుకుని, నేను ఎత్తలేకపోతున్నా, నాకు రాదు, నిజంగానే రాకపోయినా పర్వాలేదండి. ఇది బట్టి పట్టాలనే కండిషన్ కూడా ఎక్కడ పెట్టలేదు. అంటే కొంతమంది ఏం చేశారంటే, ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన కదా, మనం కూడా దీన్ని కూడా చెప్పేద్దాం అనే అనుకున్నారు. కానీ దీన్ని చెప్పనంత మాత్రాన మనం పరలోకంలో వచ్చా, నీకు పరలోక ప్రార్థన వచ్చా అని అడిగే సీన్ ఏమి లేదు. ఇప్పుడు సోదరి కామేశ్వరి కూడా రాకపోవచ్చు కదమ్మా, నీకు ఎవరికి చాలామందికి రాదు, రాకపోయినా నష్టం ఏమీ లేదు. రైట్. కానీ ఈ ప్రార్థనలోని అసలు ప్రార్థన ఉండాల్సిన విషయాలు ఏంటి అనేది మనకు అర్థం అవడానికి ప్రభు చెప్పిన విషయాలు మనం ధ్యానం చేస్తాము. ఈ విషయాలన్నీ మీరు గమనిస్తే, ఓహో, అంటే ఇదే కాదు ప్రార్థనలో ఈ విషయాలు ఉండాలనేది మాత్రం క్లారిటీ వస్తుంది. రైట్. ప్రార్థన ఒక లెటర్ రాసామనుకోండి ఎవరికైనాను, సో ఏం చేస్తాం? ఫస్ట్ దాన్ని బహుశా సాల్యుటేషన్ అంటారా, సంబోధన. ఎవరికి రాస్తున్నామో వారిని సంబోధిస్తాం. ఫ్రెండ్ అయితే డియర్ ఫ్రెండ్, ఒకవేళ ప్రిన్సిపల్ అయితే టు ద ప్రిన్సిపల్, లేకపోతే టు ద క్లాస్ టీచర్, లేకపోతే ఇక బాగా ఫ్రెండ్ అంటే ఎరా, హాయ్ ఆనంద్, ఇలా పెడతాం కదా. సో ప్రభు నేర్పిన ప్రార్థనలో చాలా విషయాలు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాం అనేది మనము ఉపయోగించాలి, యూజ్ చేయాలి, లేకపోతే సంబోధన చేయాలి. మనం అడగాలి, ఎవరిని అడుగుతున్నాము అనేది చక్కటి మాట చెప్పారు. చూడండి, చూస్తే మీరు ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, చక్కటి మాట ప్రభు మనకు నేర్పుతున్నారు. ఏంటంట? పరలోకమందున్న మా తండ్రి. ఎవరికి తండ్రి ఆయన? యాక్చువల్లీ ఎవరైతే నేర్పుతున్నారో ఆయనకి తండ్రి కదండి. ఆయన కుమారుడికి లోకానికి వచ్చి తండ్రి 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 తండ్రి, నేను తండ్రి మాటకు లోబడ్డాను, తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నాను అవే మీకు చెప్తున్నాను, ఆయన ఏం చెప్పమన్నారు అవే చెప్తున్నాను, ఆయనను పంపించారు. ఇట్లాంటి మాటలు పదే యేసు ప్రభు చెప్పారు. ఈ లోకంలో కుమారునిగా, 100% కుమారునిగా ఆయన అన్నిసార్లు పరలోకమందున్న మా తండ్రి అనే సంబోధించారు. సో అదే ప్రార్థన మనకు కూడా అంటున్నారు, మీరు కూడా ఎలాగానండి. ఎవరు? శిష్యులు, ఆ తర్వాత మనం ఎవరము? శిష్యులం అవ్వాలి. ఏమండి, మనం ఎవరము? ఎంతకాలానికి అవుతాం శిష్యులు? యేసుప్రభు శిష్యులు ఎంతకాలం శిష్యులు అయ్యారు చెప్పండి? ఎంతకాలం శిష్యులు అయ్యారంటే ఏం ప్రశ్న అన్నట్టు చూస్తున్నారు మీరు. శిష్యులు అంటే ఏంటి? బూది గంతాల వరకు నాకు సాక్షులే ఉంటారు, అది శిష్యులు అంటే.
ఎంతకాలానికి ఉన్నారు అలాగా? ఎంతకాలానికి అయ్యారు వాళ్ళు? యేసు ప్రభు పిలిచింది 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగారు. ఆయన తర్వాత చనిపోయి తిరిగి లేచారు. ఆయన ఆరోహణం అయిపోయారు. అక్కడి నుంచి సువార్త వీళ్ళు ప్రకటించడం మొదలుపెట్టారు. మనలో ఆ 12 మంది శిష్యుల్లో ఒక ఆయన భారతదేశం వచ్చాడు. ఆయన పేరే సెయింట్ థామస్ అని. ఆయన సమాధి కూడా ఇక్కడే మన భారతదేశంలో చనిపోయాడు. ఆయన చంపబడ్డాడు, బల్లెలతో చంపేశారు. రైట్. కనుక యేసు ప్రభుకి ఆయన శిష్యులకి మనకి అంత అవినాభావ సంబంధం ఉంది. రైట్. మన ఏవో మాటలు మాట్లాడతారు కదా, దానికి మనకి యేసు ప్రభు శిష్యుడు భారతదేశం వచ్చాడు. ఆయన సమాధి చెన్నైలో ఉంది. రైట్. ఇప్పుడు మనం గమనిస్తే, సో ఈ శిష్యులు నేర్పించాడు ప్రార్థన. మీరు పరలోకమందున్న మా తండ్రి అని మీరు వాడాలి. ఈ మాట ఇలా పిలవండి తండ్రిని. ఏమని పిలవాలి? పరలోకమందున్న ఆయన తండ్రి అని కాదట. నేర్పిస్తున్నాడు ఆయన, కానీ ఏమన్నాడు? మీ తండ్రి ఆయన, మన తండ్రి ఆయన. ఎవరికి? యేసు ప్రభుకి, నేర్పిన ఆయనకి, నేర్చుకుంటున్న మనకి, మనందరికి తండ్రి ఆకాశమందు ఉన్నాడు, పరలోకమందు ఉన్నాడు. ఆయన తండ్రి అని సంబోధించండి. అప్పుడు మనకి సందేహం, మనం కూడా తండ్రి అనొచ్చా కదండి? తండ్రి అనొచ్చా? పరలోకమందున్న ఆయన్ని అనొచ్చా? ఎప్పుడు తండ్రి అయ్యామర్రా? ఎప్పుడు మనకు ఆయన తండ్రి అయ్యాడు? ఏమండి, ఎప్పుడు మనకు తండ్రి అయ్యాడు? చూస్తారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. మీరు కాదండి, చదవండి. మైక్ తన్ను ఎందరు అంగీకరించిరో. ఆగండి. ఏంటంట? ఎవరికి? చూడండి ఒకసారి చదివేసే పూర్తిగా. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. అది ఏంటంటే, తన్ను ఎందరు అంగీకరించితురో అంటే ఎవరైతే తండ్రిని అంగీకరించారో అంటే ఏంటంట? అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ. ఏంటంట? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరికీ దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇచ్చారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి పరలోకమందున్న ఆయన తండ్రి? ఎంతమంది విశ్వాసం ఉంచారు? విశ్వాసం ఉంచకపోతే ఇక్కడ ఎందుకు వస్తామండి మనం కదా? విశ్వాసం ఉంచకపోతే ఎందుకు వస్తాం? విశ్వాసం ఉంచావా? చెయ్యెత్తావా? ఎత్తలేదా? విశ్వాసం ఉంచలేదా? మరి అంతే, చెప్పింది అదే ఇక్కడ. ఇతన్ని ఎందరైతే అంగీకరించుతారు, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి. విశ్వాసం ఉంది కాబట్టి ఆరాధన చేస్తుంది, విశ్వాసం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తుంది కదా. మరి లిఫ్ట్ యువర్ హ్యాండ్. అది చూడండి, ఎంత సింపుల్గా దేవునికి మనం పిల్లలం అయిపోతున్నామంటే, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతున్నారో, అవును తండ్రి నీవు నీ కుమారుని మా కొరకు పంపించారు, ఆయన నామందు మేము విశ్వాసం ఉంచుతున్నాం అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆయన ఏమైపోయారట? తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. సో మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున మా తండ్రి అని పిలుస్తున్నాము అంటే వెంటనే మనకు కనెక్ట్ అవ్వాలి. ఎస్, హీ ఈజ్ మై ఫాదర్ ఇన్ హెవెన్. ఆయన ఎవరు? పరలోకమందున మా తండ్రి. మమ్మల్ని రక్షించారు ప్రభువా, నీ అందు విశ్వాసం ఉంచుతున్నాం. ఏమండి, మన నమ్మకమంతా ఎవరు? ఆయనే. మన నమ్మకమంతా ఎవరు? ప్రభువే. అయ్యా నీవే, మా నమ్మకమంతా నీ మీద పెట్టుకున్నాము, నీవే నా దేవుడవు. ఎవరు కాదనొచ్చు? ఏమో అబ్రహాం మా కాదన్నా, ఇస్సాకు మమ్మల్ని ఎరగనన్నా, నీవే మా దేవుడవు అంటారు భక్తులు. కనుక ఇప్పుడు పరలోకమందున మా తండ్రి అనగానే మనము ఆయన పిల్లలము అనే కాన్షియస్, లేకపోతే ఏమంటారు దాన్ని, ఆ స్పృహలో మనం ఉండాలి. ఆయన తండ్రి కనుక తండ్రి దగ్గరికి ఎలాగెళ్తారు చెప్పండి? తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఎవరైనా ఇబ్బంది పడతారా? అంటే విక్రమార్కుని తండ్రిని ఉంటారు కొంతమంది. అమ్మో నేను వెళ్ళలేను. అప్పుడు అమ్మతో చెప్తారు, అమ్మ నువ్వు చెప్పమ్మా, నేను చెప్పలేను అని అంటారు. కానీ ఈ తండ్రి అత్యంత కృప కలిగిన తండ్రి. అక్కడ తల్లి లేదు కనుక మనం చెప్పాల్సింది ఎవరికి? డైరెక్ట్గా తండ్రికి. తల్లి లేదు, రైట్? ఆయనే తల్లి, తండ్రి కూడా. దేవునికి మహిమ. నాకు తెలుసు, మొన్న విజయవాడ తండ్రి గారు కదా చనిపోయినప్పుడు నిజంగా వాళ్ళు అన్నారు, ఎప్పుడు మా చిన్నప్పుడే అమ్మ చనిపోయిందండి, మాకు సమస్తం తల్లి తండ్రి అంతా నాన్నగారే చూసుకున్నారు.
ఇంకేదైనా చాలా ఫ్రీ. నిజంగా ఆ రోజు వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ వదిన గారు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ అన్నయ్య గారు మాట్లాడుతున్న మాటలు, ఎంత గాడ్లీ ఫాదర్ ఆయన, అన్నీ కూడా ఎంతో ప్రేమగా. సో పరలోకపు తండ్రి అంతకంటే గొప్పోడు, దేవుడికి మహిమ కలుగును గాక. అంతకంటే మంచోడు ఆయన. మనందరి తండ్రులు, నిజంగా మనందరికీ తండ్రి అంటే ఒక రకమైన, మన తండ్రులు అంటే సంతోషం, వారు ఉంటే సంతోషం, లేకపోయినా వారిని గురించిన సంతోషపు జ్ఞాపకాలు మనకున్నాయి. కానీ పరలోకపు తండ్రి అంతకంటే ఉత్తముడు, ఆయన మనకు తండ్రి. సో యేసుప్రభు అంటారు, మీరు ఎలాగ స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేయాలట? పరలోకమందున్న తండ్రి అని ప్రారంభించాలి. ప్రియుడువైన తండ్రి, పరలోకమందున మా తండ్రి. సో మన సంబోధన తర్వాత ఇంకా ఈ ప్రార్థన, ఈ పరలోకపు తండ్రి చేసిన మరొక పని జ్ఞాపకం చేసుకుని నేను ముందుకు వెళ్ళిపోతాను. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, ఆ భాగం మనం చూస్తే, ఇక్కడ తండ్రికి 2 కుమారులు ఉన్నారట. ఏమంటే నేను ఇది మీకు తెలిసిన స్టోరీ అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. రోహన్, పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు, 2 కుమారులు ఉన్నారు. చాలా చక్కటి, ఆయన మంచి ధనవంతుడే కావచ్చు. ఆ 2 కుమారుల్లో చిన్న కుమారుడు, లేదు నా వైపు చూడమని కోరుతున్నాను అంతే, రోహన్ అండి, ఇంకేం కాదు, రైట్. సో ఆ చిన్న కుమారుడు అన్నాడట, డాడీ నేను నీతో ఉండడానికి నాకు ఇబ్బందిగా ఉంది, కనుక నేను డెవలప్ అవ్వాలనుకుంటున్నాను, ఈ అప్డేట్ అవ్వాలనుకుంటున్నాను, కనుక నా ఆస్తి నాకు ఇచ్చేసాయి అంటే. పాపం చాలా కౌన్సిలింగ్ ఇచ్చున్నాడు తండ్రి, వీడు నిలబడిపోతాడు కదండి ఆ వయసులో, అంతే కదా, ఇంటర్మీడియట్ లాగా. కనుక నాకు ఇచ్చేస్తావా లేదా అన్నాడు. సో ఇచ్చేసాడు, ఆస్తి పంచి ఇచ్చాడు, పట్టుకెళ్ళిపోయాడు ఇష్టానుసారంగా. ఏమండి, ఇప్పుడు బుర్ర ఎదగనోళ్ళు ఏం చేస్తారు, తండ్రితో సపరేట్ అయిపోయారు. అయిపోయాడు, ఆస్తి అంతా బ్యాగ్లో కూరుకుని పట్టుకెళ్ళిపోయాడు, క్యాష్ చేసుకుని పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్తే ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు. అది ఎట్లా అన్నాను, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 షేరు అన్నట్టుగా. సో డబ్బు ఉంది, ఫ్రెండ్స్ బోల్డ్ మంది వచ్చేసారు, నేనున్నాను రా నీకు, మీ నాన్న లేకపోతే, మీ బాబు లేకపోతే ఏంటి, నేనున్నాను రా అనేవాళ్ళు చాలామంది ఉంటారు డబ్బు ఉన్నప్పుడు. సో బాగానే ఎంజాయ్ చేశాడు. వేష్యుల దగ్గర వాళ్ళ అన్నయ్య అంటాడు, వాడు డబ్బు పట్టుకెళ్ళిపోయి ఏం చేశాడంట, వేష్యుల దగ్గర పాడు చేసేస్తే అంటాడు. మనకు వివరణ అక్కడ వచ్చింది. కానీ నేను చాలాసార్లు తలా ఎక్కడ ఈయన ఏం చేశాడు, బిజినెస్ చేస్తున్నాడని మొత్తం మీద పాడు చేస్తాడు, డబ్బంతా పాడు చేస్తాడు. పాడు చేసేసి నాన్న తిప్పలు పడ్డాడు. ఆఖరికి ఉద్యోగం ఎత్తుకోవడం, డబ్బు ఉన్నప్పుడు ఎత్తుక్కోలేదు ఉద్యోగం. ఎందుకని, మంచి ఉద్యోగాలు దొరికినాయి, డబ్బులు పెడితే మనం మంచి ఉద్యోగాలు వచ్చేవేమో. వీడు డబ్బు ఉండగా పని చేయలేదు, డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు ఉద్యోగం ఏమవుతుంది, మరి చదువుకున్నాడు, సర్టిఫికేట్లు పట్టుకెళ్ళి, డబ్బు పట్టుకెళ్ళాడు కానీ సర్టిఫికేట్లు పట్టుకుని ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఉద్యోగం లేదు. ఆఖరికి మంచి ఉద్యోగం దొరికింది అంటే పందుల దగ్గర, పందులు ఖాయమనేసి అక్కడ ఉద్యోగం చేస్తే, ఏదోటి బాబు కొంచెం భోజనం పెట్టండి పని చేస్తాను. సో భోజనం కూడా సరిగ్గా పెట్టలేదు, పందులు పొట్టు తినాలనుకున్నాడు, పందులు గెంటేసి. అప్పుడు గుర్తొచ్చింది, వెనక్కపడి, అయ్యో నా తండ్రి ఎంత సిగ్గుకరము, నా తండ్రి ఇంట చాలామంది పనోళ్ళు ఉన్నారు, ఎంత బాగా వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, పొద్దున టీ అందరికీ ఇస్తారు, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం సాయంకాలం సమృద్ధిగా భోజనం దొరుకుతుంది, నేను ఇక్కడ యాతన పడుతున్నాను, అయ్యో నేను వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. అయితే కుమారునిగా కాదు, ఏంటంట, ఓ కూలివారిలో చాలామంది పనులు ఉన్నారు కదా ఇంటి దగ్గర, మా పొలాల్లో పనిచేసేవాళ్ళు, ఆ పనుల్లో ఒకడుగా నేను వెళ్తాను, తండ్రి దగ్గరికి వెళ్తాను, ఆయన బిజీగా ఉంటాడు. ఆయన అంటాను, తండ్రి కాళ్ళు పట్టుకుంటాను, నేను చాలా తప్పు చేశాను, నీకు విరోధంగా పరలోకం విరోధంగా పాపం చేశాను, ఇక నీ కుమారుని కాదు, కుమారుడు అనుకుంటాం, కాదు 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 అలా రాలేదు, నీ పనుల్లో ఒకడగా నన్ను స్వీకరించు ప్లీజ్, నాకు నువ్వు తప్ప దిక్కు లేదు, ఈ పందుల దగ్గర కూడా నాకు భోజనం పెట్టలేదు అని అంటాననేసి లేచాడు. లేచి అంటే ఇంకా మెయింటెనెన్స్ లేదు, వెళ్ళేటప్పుడు షూటు బూటు వేసుకెళ్ళాడు, వచ్చేటప్పుడు లాగు, చిరిగిపోయిన లాగు, మొత్తం మీద వస్తున్నాడు. వస్తుంటే అక్కడ జరిగిన సన్నివేశం చెప్పాలి నాకు త్వరగా. తీసారమ్మా? వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు, వాడు ఇంకా దగ్గర రాలే, వాడు ఇంకా దూరంగా ఉన్నాడు. నేను ఇదే ఊహిస్తున్నాను, ఎప్పుడు ఈ భాగం చదివినా నేను ఒక తండ్రి మెట్ల మీద కూర్చున్నట్టు, వాడు ఆ కార్నర్లో ఆ పాతినిమి షాప్ దగ్గరికి వచ్చాడు. వస్తే ఎవరు గుర్తుపడతారండి? వెళ్ళేటప్పుడు సూటు బూటు వేసుకెళ్ళినాడు, చాలా కాలం తర్వాత బెకారులాగా వస్తుంటే గడ్డం పెరిగిపోయి పిచ్చి పిచ్చిగా వస్తుంటే ఎవరు గుర్తుపడతారు? రోహన్కు చెప్పి సార్ మీ అబ్బాయి అని చెప్తాడా? రోహన్ గుర్తుపట్టలేడు, ఎవరు గుర్తుపట్టలేరు. కనుక కానీ వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి ఏం చేశాడట, చూసి పరిగెత్తుకెళ్ళాడట. వీడికి అర్థం కాదు, ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈయన అంటే. తండ్రి పని ఏంటంట, తండ్రి పని ఏంటి, అవకాశం ఉన్న ప్రతిసారి ఇంకా రావట్లేదు. ఏమైపోయాడు వాడు, యవనస్తుడు వెళ్ళిపోయాడు, ఏం చేస్తుండో ఖచ్చితంగా ఆస్తంతా అయిపోయి ఉంటుంది. ఎందుకు కాదు, ఆస్తంతా అయిపోయి ఉంటుంది. ఇంకా రాడా
అలా అన్నీ ఎన్నిసార్లు గుర్తు చేసుకుని ఉంటాడు? అలా అన్నీ గుర్తు చేసుకుని ఎందుకు గుర్తు చేసి ఉంటాడు? ఏమండి, ఆడు ఏం చేస్తున్నాడో, వెళ్ళిపోయినోడికి ఉన్నవాడికి ఆడు వెళ్ళిపోయేది ఉద్ధరించేశాడు అనుకుంటాడు వీడు. ఆడు వెళ్ళిపోయాడు చక్కగా, నేను ఇంకా బాబుతోటే ఉన్నాను, ఈయన పెట్టిదే తింటున్నాను, నాకు ఒక్కసారి గొర్రెనివ్వడు, ఓ మేకనివ్వడు, ఒక పండక్కి ఇవ్వడంటే ఒక బిర్యానీ తెచ్చుకోవడం, పొట్లం ఇవ్వడం, ఈయన భోజనమే తినాలి, ఆడు తమ్ముడు చక్కగా వెళ్ళిపోయాడు అని వీడు అనుకున్నాడు. తండ్రి ఏమో ఆడు వెళ్ళిపోయాడు, ఏం తింటున్నాడో ఏం తాగుతున్నాడో ఎంతో వేద ప్రతిరోజు చూస్తాడట. ఒకరోజు ఒక అద్భుతమైన సన్నివేశం, ఆ కుమారుడు తండ్రికి ఎలా కనిపించాడో తెలియదు కానీ పరిగెత్తుకుని వెళ్తున్నాడు. ఈ పనులు అందరూ చూస్తున్నారు, ఎక్కడరా అయ్యగారు పరిగెడుతున్నారు, అయ్యగారు పరిగెడుతున్నారు ఎక్కడికంటే. ఆయన అంతవరకు పొద్దున చాలా నీరసంగా ఉందమ్మా అన్న ఆయన కొడుకుని చూసి పరిగెడతారు. వీళ్ళందరూ బయటకు వచ్చారు, పనులందరూ బయటకు వచ్చారు. ఎక్కడికి పరిగెడతాడంటే ఒక బికారుడు వస్తున్నాడు, ఆయన దగ్గర పరిగెడుతున్నాడు. ఈయన పరిగెత్తి వాడిని ఇలా పట్టేసుకున్నాడట. పట్టేసుకుంటే ఏమండి, ఆ సన్నివేశం మన కళ్ళ కనపడాలి. మన పరలోకపు తండ్రి ఎలాంటివాడట? అలాంటి అవైటింగ్ ఫాదర్, ఎదురు చూస్తున్న తండ్రి. ఎలాంటి తండ్రి? ఎదురు చూస్తున్న మనం తొలగిపోయి ఆయన కాదని, నువ్వు నాకు వద్దు, నా ఇష్టానుసారం బ్రతుకుతాను, చూద్దాంలే, ఇప్పుడే ఎందుకు, ఇంత చిన్న వయసులో ఎందుకు, ముసలితనం అయిన తర్వాత వృద్ధాప్యులు వచ్చిన తర్వాత అప్పుడు నీ దగ్గరకు వస్తాను అనుకున్న సందర్భాలు, మనం రక్షణ పొంది అటు ఇటుగా ఉన్న పరిస్థితుల్లో ప్రతిరోజు దినమెల్లా లోబడిన వారి వైపు ఆయన చేతులు చాచి ఉంచాడట పరలోకపు తండ్రి. కనుక ఆ తండ్రి కుమారులు కలుసుకున్నారు. ఈ సన్నివేశం మీకు తెలుసు. పట్టేసుకున్నాడు, గట్టిగా పట్టేసుకుని ఏడుస్తున్నాడు తండ్రి. కుమారుడికి కూడా బాధ అనిపించింది. తండ్రి, ఎంత ప్రేమ నీ దగ్గర ఉందని అనుకోలేదు. నువ్వు నన్ను నేను వెళ్ళిపోయినప్పుడే నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నాను, కానీ నా కొరకు ఎదురు చూస్తున్నావా? నేను ఎవరు గుర్తుపట్టలేదు, ఈ వీధిలో ఎవరు గుర్తుపట్టలేదు, కానీ నా తండ్రి నువ్వు గుర్తుపట్టేశావు అని బట్టి చెప్తున్నాడు. ఏమని? నేను నీకు విరోధంగా. ఏమంటే అక్కడ మనం గమనిస్తే, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. చాలు అంతే అన్నాడు కదా, ఇంకేమనలే. ఇంకో మాట అనాలి. ఏమనాలి? నీ కూలివారిలో ఒకరికి పెట్టుకోవాలి అన్నవలే. క్షమాపణ మాత్రం అడగనిచ్చాడు. తండ్రి తన పనిలో ఉన్నాడు, పట్టేసుకుని ముద్దులు పెడుతున్నాడు. ఇడు అంటున్నాడు, తండ్రి పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుడు కాను అంటా ఏడుస్తూనే ఉన్నాడు. స్టాప్ ఇట్ అన్నాడు అంతే. తండ్రి మాట్లాడొద్దు ఇక. వెంటనే వచ్చారు వీళ్ళందరూ, వీడికి చెప్పులు స్నానం చేయించండి, మంచి బట్టలు తొడిగించండి, ఉంగరం పెట్టండి, చెప్పులు తొడిగించండి, లెట్ us ఎంజాయ్ ఫీస్ట్. ఈరోజు ఏంటంట? సంతోషిద్దాం, ఆనందిద్దాం. తప్పే, నా కొడుకు చచ్చిపోయి తిరిగి బ్రతుకొచ్చాడు, ఎంత సంతోషమో. ఏమండి, ఇప్పుడు పరలోకపు తండ్రి గురించి ఆ ఆలోచన, మనం చేస్తున్న ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఎదురు చూస్తున్న తండ్రి మన కొరకు నిరంతరము. మనము చాలాసార్లు ప్రార్థన చేయటం మర్చిపోయి, లేకపోతే ఏమండి సరిగా ఆరాధన చేయడం మర్చిపోయి, కావాలని ఏం చేస్తాం, ఎన్నిసార్లు చేసినా ప్రభు జవాబు ఇవ్వట్లేదే, ఎందుకు వచ్చింది ఇలాగ అనుకుంటున్న ప్రతిసారి ప్రభు ఏం చేస్తాడో తెలుసా? అయ్యో, నీ పట్ల నాకున్న తలంపులు బహు విస్తారాలు, అది నీకు అర్థం కాదు, టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను, కనుక నమ్మకంగా ఉంటావా అనేసి ప్రభు ఎదురు చూస్తున్నాడు. సో ఈ తండ్రి దృష్టిలో పెట్టుకుని మనము ఆయనకు ప్రార్థన చేయాలి. రైట్. ఇంకొక మాట చూస్తే అంటే ఈ పరలోకపు తండ్రి ఇంకొక త్యాగం చేశాడు. ఏంటి చెప్పండి? పరలోకపు తండ్రి చేసిన త్యాగం ఏమండి? ఒక్కగానొక్క కొడుకున్నాడట. ఏమండి? ఒకే ఒక కొడుకున్నాడట. ఆ ఒక్క కొడుకుని ఏం చేశాడట? నీ కొరకు బలిచ్చేశాడు. నీ పాప విమోచన కొరకు, నీ పాప క్షమాపణ కొరకు, లేకపోతే శాపాలు ఇవన్నీ విడిపించి నేను నిత్య రాజ్యాన్ని తీసుకోవడం కొరకు, తన కుమారుని చేసుకోవడానికి కొరకు తన కుమారుని మనకి బలిగా ఇచ్చేశాడు. చదువుతారు రోమపత్రిక 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఏంటంట? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయనక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. ఏంటంటే మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఏమి ఇవ్వకుండా ఉంటాడండి? ఆయనతో పాటు సమస్తము ఏమి ఇవ్వకుండా ఉంటాడు పరలోకపు తండ్రి. సో ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ మైండ్ తోటి వెళ్ళాలి. ఒకటి ఏమండి, ఆయన పరిశుద్ధుడు, భయంతోనుకుతో వెళ్ళాలి. ఆయన మన తండ్రి, ఆయన్ని విశ్వసించాము కనుక ఆయన మన తండ్రి.
కనుక ఇంకా ఆయన ఎదురు చూస్తున్న తండ్రి, తర్వాత గొప్ప త్యాగశీలి అండి పరలోకపు తండ్రి. మన కొరకు తన కుమారుని, ఒకే ఒక కుమారుని ఏమాత్రం వెనుదీయలేదు, ఇచ్చేసాడు లోకం కొరకు. మనం ఈరోజు చాలామందిని తండ్రిగాను లేకపోతే దేవుడిగాను కొలుస్తున్నాం కదా. ఏం చేశారు ఆలోచించారు ఎప్పుడన్నాను? ఏమండి, ఏం చేశారు వారు? మన కొరకు ఏం చేశారు అంటే ఏమీ చేయలే. వారి ప్రయాస, వారి బాధలో, వారి విధానాలు ఉన్నారు. కానీ ఈ పరలోకపు తండ్రి తన కుమారుని పంపించాడండి. నశించిపోతున్న ఆత్మల కొరకు, మనందరి కొరకు తన కుమారుని త్యాగం చేసేసాడు. రైట్. సో ఈ పరలోక ప్రార్థనలో మనము ఈ ఉచ్చరించటం, ఎవరికి ప్రార్థన చేస్తున్నాం అని పరలోకపు తండ్రి అని సంబోధించమన్నారు కనుక అది మనల్ని ఎంతో ధైర్యపరుస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. రైట్, చదువుదాం నెక్స్ట్ మాట. పరలోకమందున్న మా తండ్రి, తర్వాత నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఏంటంట? ఆయన నామం ఏమవ్వాలంట? పరిశుద్ధపరచబడిన నామము. దేవుని నామము పరిశుద్ధమైనది. ఏమండి, మనం చాలా బహుశా మనందరికీ పరిచయమే కదండి దేవుని నామము. ఇప్పుడు దేవుడు ఆకాశమందు ఉన్నాడు కదా, పరలోకమందు ఉన్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? ఎంతమందికి ఐడియా ఉంది? నేను చాలాసార్లు రిపీట్ చేసిన మాటలే. ఏం జరుగుద్ది? పరలోకంలో దేవుడు ఉన్నాడు కదండి. ఏం జరుగుద్దంట? అక్కడ అత్యున్నత సింహాసనం ఉంటుందట. ఆ అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా, ఏమండి, దూతలు ఏం చేస్తున్నారంట? 6 రెక్కలుంటే 2 రెక్కలతో ముఖము, 2 రెక్కలతో ఒళ్ళు కప్పుకుని 2 రెక్కలతో ఎగురుతూ వాళ్ళు అరుస్తున్నారు. ఏమని? సర్వలోకనాథుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉందని గట్టిగా గాన ప్రతిగాన పాటలు పాడుతున్నారు. క్రైస్తవుల పాటలు ఆరాధనలో భాగమే. అందరూ వచ్చేటంత వరకు పాడే పాటలు కాదు, పాడి వినిపిస్తారు అంత మాత్రమే కాదు కదండి. పాడి మహింపరుస్తున్నాం, మనం పాడి మహింపరుస్తున్నాం. అంత గంభీరంగా వారు గానం చేస్తుంటే ఈ గడప, పరలోకపు గడపలు ఉన్నాయట, ఆ గడపలో కదిలిపోతున్నాయట. సౌండ్కి ఏమవుతున్నాయంట అండి? కదిలిపోతున్నాయట. ఇప్పుడు మనం తలుపులన్నీ వేసేసుకుని ఇది ఆ బాక్స్ లోపల పెట్టి సౌండ్ ఎక్కువ పెంచితే ఏమవుద్దండి? ఊగిపోతాయి కదా, రీసౌండ్ వచ్చేస్తాయి, అది పడిపోవచ్చు. ఇలాంటి అంత ఊగిపోతాయి, సౌండ్కి అంత శక్తి ఉంది. సో పరలోకంలో గడప పునాదులు అదురుతున్నాయంటే అంత గంభీరంగా ప్రభుని స్తుతిస్తున్నారు. కారణం ఏంటంటే అంత ఘనతకు పాత్రుడు ఆయన. సో పరలోకానికి నుంచి వచ్చిన యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరు ప్రభు నామాన్ని ఘనపరచాలి, పరిశుద్ధపరచాలి, గొప్ప చేయాలి. అది ముఖ్యం. ప్రార్థనలో మొదటి విషయం మనం గమనించాము, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రి అని సంబోధించాలి. ఏమండి, మనం ఎవరు ప్రార్థన చేసినా అలాగే అంటామా? తండ్రి అనుకుండగా కొంతమంది యెహోవా అని అంటారు. ఏమో నాకు తెలియదు, వాళ్ళకున్న యాక్సెస్ ఏంటో నాకు తెలియదు. కానీ మనం మాత్రం ఏమని ప్రార్థన చేయాలి? తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా. ఎలాగైనా పరిశుద్ధుడైన తండ్రి, ఏమైనా సరే ఏదో విధంగా మొదటి ప్రారంభం ఏమంటాము? తండ్రికి ప్రార్థన చేస్తాం. కనుకనే ఇట్టి కృపను పొందుతాం. రెండోది ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి? ప్రార్థనలో స్తుతి ఉండాలి, వర్షిప్ ఉండాలి. మన ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరచాలి. ఏమంటే పెద్దల దగ్గరికి వెళ్ళామనుకోండి, రామానాయుడు గారు, లేకపోతే ఆయన మినిస్టరు, సీఎం గారు, లేకపోతే ప్రధానమంత్రి, లేకపోతే ఇలాంటి పెద్దల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎలా మాట్లాడతాం? మనం తగ్గించుకుని ముందు వారిని ఆనర్ చేయాలి, ఘనపరచాలి. ఏమండి, వాళ్ళ దగ్గర మనకు అపాయింట్మెంట్ దొరకాలని ఏం చేయాలి? పొగడాలండి. అంటే ఆయన పొగిడే అవకాశం కొరకే మనం అపాయింట్మెంట్ తీసుకుంటాము. ఆ అపాయింట్మెంట్కి ఎవరైతే ఇస్తారో ఆయన దగ్గర పొగడాలి, ఆయన్ని పొగడాలి, ఆయన దగ్గర ఆయన కూడా పొగడాలి. అప్పుడే అపాయింట్మెంట్ దొరుకుద్ది. సార్ మీ గురించి చాలా హోప్స్ పెట్టుకున్నాడండి, ఎంతో సంతోషంగా ఉన్నాడండి, బాగా పొగుడుతున్నాడండి, అవకాశం ఇవ్వండి మీతో మాట్లాడాలని. సార్ అయితే ఎన్ని గంటలకి? 10 నిమిషాలు తక్కువ 11కి రమ్మనండి. అప్పుడు వెళ్తాం. మనం వెళ్ళిన తర్వాత అయ్యా మీరు అంతండి, మీరు ఇంతండి, ఏమండి అలా పొగిడిన తర్వాత చెప్పు అసలు విషయం ఏంటి చెప్పు అంటారు కదండి. వెళ్ళంగానే సార్ మీరు చాలా పొరపాటు చేస్తారు అన్నారనుకోండి, వెళ్ళంగానే ఫస్ట్ వర్డ్ ఏమవుతుందండి? మన పెళ్ళి అయిపోతుంది. హూ ఆర్ యూ? ఎవడు రమ్మన్నాడు నేను లోపలికి? ఎవడిచ్చాడు అపాయింట్మెంట్? ఏమండి, కనుక పెద్దలతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా పొగడాలి. రైట్. సో అది ఇప్పుడు అందరికీ సహజమే, చాలా కామన్ అయిపోయింది అనుకోండి పొగటం. సో ఇక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనుషుల్నే పొగడాల్సి వచ్చినప్పుడు ఈ సృష్టికర్త సమస్తానికి ఆది సంభూతుడైన ప్రభు దగ్గర మనం ఆయన అడగాలన్నప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి? కొద్దిసేపు ఘనపరచాలండి,
ప్రభువు నామను గొప్ప చేయాలి. నేను ఈ మాటలో మీలో చాలామంది తెలుసు, కొంతమంది మీలాంటి వాళ్ళ గురించి వివరణ ఇస్తున్నా. మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి ప్రార్థన చేసుకుంటున్నారు కదమ్మా, రైట్. సో నేను ఎప్పుడు చేయమని అడగనులేండి, మీరే అన్నప్పుడు చేద్దరు కానీ తొందర ఏం లేదు. కానీ ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని సంబోధించవచ్చు, విశ్వాసం ఉంచుతున్నారు కనుక. ఈ ప్రార్థన ప్రారంభించడం ఏం చేయాలంటే కొంత దేవుణ్ణి గణపరచాలి. దేవుని గణపరచాలంటే వింటున్నారు, వాక్యం వింటున్నారు కదా, ఆ వాక్యాన్ని బట్టి అవును నువ్వు ఇంత గొప్ప దేవుడివి, ఇలా చేసావు, మా కొరకు ఇలా చేసావు, మనుషులందరి కొరకు ఇట్లాంటి గణపరిచి ఆయన గొప్ప చేసే మాటలు మనము ఉపయోగించాలి, ఆయన నామమును గొప్ప చేయాలి. ఏమండి ఆ మాటలు చదువుదాం ఒకసారి. సరే చదివేశాను. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము, అది కూడా చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. ఇంకా ఎందుకు ఆయన నామం పరిశుద్ధపరచడం గల ఉద్దేశం ఏంటి? ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో 11వ వచనం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు ఏంటంటే అండి, నాకు కీర్తి స్తోత్రములు కలుగుట కొరకై, మహిమలు కలుగుటకై, కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు. ఏంటంటే అండి, ఇశ్రాయేలు అంటే మొత్తం అందరూ కూడా ఎవరైతే ప్రభువుని ఎరుగుతారో అందరూ ఇశ్రాయేలు అవుతారు. ఎందుకట? ఆయనకు కీర్తి స్తోత్రము మహిమ కలుగుట కొరకే. మనం ఏం చేయాలట? ద రీజన్ వీ లివ్, మనం బ్రతుకుంటానికి గల కారణం, లేకపోతే ఎందుకు మనల్ని దేవుడు రక్షించాడు అంటారు కారణం ఏంటంటే, మనమేమీ ఆయనకి ఏమీ మోటలు పెట్టలేం పైన కదండి. కానీ ఒక్క పని మనం చేయగలుగుతాము. ఏం చేయాలంటే ప్రభువును గణపరచడానికి, ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని పరిశుద్ధపరచడానికే దేవుడు మనల్ని పుట్టించాడు. ఆయన కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై ఆయనకు ఒక జనంగా ఉండడం కొరకే ఆయన మనల్ని పుట్టించాడట. ఇంకా ఎలా ఉండాలట? నడికట్టు నరుని నడుముకు అంటిన రీతిగా మనం ఉండాలట. ప్రభుకి ఎల్లప్పుడు ఎలా ఉండాలంట? ఇప్పుడు బెల్ట్ ఉంటుంది కదండి, ఈ బెల్ట్ ఎలా నడుముకు అంటి ఉంటుంది, అలాగా దేవునికి మనం అంటి ఉండాలట. సో దేవుణ్ణి గణపరచడం ఇది ముఖ్యోద్దేశం. మనుషులు నరుల పట్ల దైవ చిత్తం ఏంటి అంటే దేవుణ్ణి మహింపరచాలి, దేవుని నామమును గొప్ప చేయాలి. మన ప్రార్థనలో తండ్రి అని సంబోధించడం ఒకటైతే, రెండు ఆయన నామమును గొప్ప చేయాలి, గణపరచాలి. సో గొప్ప చేయాలి, గణపరచాలని డౌట్ ఏమైనా ఉందా? వీళ్ళ మధ్యనే ఎవరో కూర్చున్నారు కదా, మళ్ళీ వీళ్ళిద్దరిని వదిలేశారు ఎందుకు? ఈసారి అంకుల్ కూర్చోబెడతాను, అప్పారావు గారిని. చాలా కోపం ఆయన దేవుని సన్నిధిలో గొడవ చేస్తే కోపం ఆయనకి. అంటే మీరు గొడవ చేయట్లేదులే, యాక్షన్ చేస్తున్నారు అంతే, రైట్. సో గమనిస్తున్నారా? దేవుని తండ్రి అని సంబోధిస్తూ రెండో విషయం ఏంటి? ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ కొంతసేపు ప్రభుని గణపరచాలి, ఆరాధించాలి. ఇందులో సందేహం ఏమి లేదు కదా అండి. ప్రభుని స్తుతించడం, గణపరచడం అంటే ఏ సందేహం లేదు, రైట్. యేసు ప్రభు ఒకసారి 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన ప్రార్థన మనం చూడొచ్చు. చాలా పెద్ద ప్రార్థన ప్రభు చేశారు. 17వ అధ్యాయం చూడండి. ఆయన సంబోధన చూస్తే చాలాసార్లు ఏమంటే మొదటి వచనం కన్నులెత్తి తండ్రి అని ప్రార్థన చేశారు కదా. తండ్రి అంటూ నీ కుమారుడు నిన్ను మహింపరచినట్లు నీ కుమారుని మహింపరచుము. ఇంకా చూడండి 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, ఏంటంట? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును. మరలా 5వ వచనం చూస్తే తండ్రి అంటూ. తర్వాత కొన్ని స్టార్టింగ్స్ ఉంటాయి ప్రభు చేసిన ప్రార్థనలో. ఏదమ్మా? పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి. అట్లా చాలాసార్లు ఆ నీతి స్వరూపుడైన తండ్రి, సత్యవంతుడైన తండ్రి అంటూ నీతి స్వరూపుడు, ఇంకో 25వ వచనంలో నీతి స్వరూపుడు వగు తండ్రి అంటూ చాలాసార్లు ప్రభు అట్లాంటి ఆయన గణపరిచారు. కుమారుడే ఏంటి? ఆయన కుమారుడే లోకానికి వచ్చి ప్రార్థన చేస్తాడు పలుసార్లు, మధ్యలో ఆయన స్తుతిస్తూ నువ్వు నీతి స్వరూపుడు అయ్యా, నువ్వు పరిశుద్ధుడు అయ్యా అంటున్నప్పుడు మనము ఏమీ కాదు కదండి. ఆయన కుమారులుగా విశ్వాసం ద్వారా అంగీకరించాడు. రక్త సంబంధం ఏమైనా ఉందా ప్రభుకి మనకి? కానీ విశ్వాసం ద్వారా ఇప్పుడు ఆయన పరిశుద్ధ రక్తంలో పాలు పొందడం ద్వారా రక్త సంబంధంలో అయ్యాం. కనుక ఎప్పటికీ యేసుక్రీస్తు అంతటా గొప్పవాళ్ళు మనం కాలేము ఇక్కడ ఉన్నంత వరకు. కానీ ఆయనే అంత గణపరుస్తూ ప్రార్థన చేస్తే మనం ఇంకెంత ప్రార్థన చేయాలి, ఎంత గణపరచాలి ప్రభువుని? కనుక ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థనలో ఆయన గణపరచడం అనేది అది ఏమాత్రం తప్పు కాదు, చిన్న విషయం అంతకంటే కాదు.
ఏమండి సమయం గమనించాలి. ఏమండి ఇప్పుడు నేను ప్రార్థన చేయమన్నాను, వాక్యం కొరకు ప్రార్థన చేయమన్నాను, వాక్యం నిలబడిపోయి అమ్మ మీరు ప్రార్థన చేయండి అంటే, ఓ పాస్టర్ గారు చెప్పారు కదా ప్రార్థనలో తండ్రి సంబోధించాలి తర్వాత స్తుతించాలని, అదే పనిగా మీరు పావుగంట స్తుతించి చెప్తున్నారనుకోండి కొంచెం కష్టమవుద్ది. ఆ సమయ స్ఫూర్తి మనకు ఉండాలి. ఏ సమయంలో ఏ ప్రార్థన, చిన్న ప్రార్థన, అందులో కూడా 1-2 సార్లు మనం స్తుతించవచ్చు కదండి. సహజంగా మనకు అలవాటు అయిపోయింది, అందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నా. ఏమండి చాలా చర్చెస్కి ఈ స్తుతి అనే మాట ఉచ్చరించరు. నిజంగా వాళ్ళు చూసి బాధపడతాను నేను కొంతమంది. కానీ ఇప్పుడు అందరూ ఈ గ్రహింపుకు వస్తున్నారు, దేవుని గణపరచడం ముఖ్యము అనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి దేవునికి మహిమ. కనుక మనం ఈ అధ్యాయం చూస్తే ఆయన ప్రార్థన ఎంతో విధేయతతో చేసిన ప్రార్థన, పలుసార్లు ఆయన గణపరిచిన మాటలు ఈ ప్రార్థనలో ఉంటాయి. కనుక మన ప్రార్థనలో ఎక్కువసార్లు ఏముండాలి? స్తుతి, తండ్రిని గణపరచడం, ఆయన నామను గొప్ప చేయటం, అది మాత్రం చాలా ముఖ్యం. రైట్. సో ఇది ఆయన నామం పరిశుద్ధపరచబడాలి అనే తపన. రైట్. ఇది ఒక మొదటి విషయము. కానీ నేను ఇది రెండో భాగంగా చెప్తాను, 2 విషయాలు. మొదటిది సంబోధించడం తండ్రి అని, 2 మనం చేసే ప్రార్థనలు ఏముండాలి? ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలి అనే సెన్స్ వచ్చేటప్పటికి నేను కూడా కదండి, ఆయనకు ఆయన పరిశుద్ధుడు కనుక, మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడే ఆయన పిల్లలం అవుతాం కదండి. మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధత అనేది ఆరాటం మనలో ఉండాలి. అయ్యా నేను ఇంకా మీకులాగా అవ్వట్లేదు, మీలా ఉండాలి ప్రభువా, అట్లాంటి తృష్ణ మనకు ఉండాలి. నేను ఎప్పుడు ఇంతే, చేయమంటే చేస్తాను ప్రార్థన, లేకపోతే లేదు, నేను ఇలాగే ఉంటాను అంటే కాదు. కనీసం మనలో ఏముండాలి? తృష్ణ ఉండాలి. యేసు ప్రభులా ఉండాలి, నేను పరిశుద్ధుడిగా ఉండాలి, లేకపోతే పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక నేను కూడా పరిపూర్ణంగా ఉండాలి అనే తపనతోటి మనం అప్పుడు తండ్రి అని ప్రార్థన చేయాలి. రైట్. రెండో విషయంకి వస్తే, మూడో విషయం ఆయన నామం పరిశుద్ధపరచబడాలి. మూడో విషయం చదువుదామా? నీ రాజ్యము వచ్చుగాక. ఏంటండి? యేసు ప్రభు ప్రార్థనలో ఎంతో ఇన్ఫర్మేషన్ మనకుంది. 1 తండ్రి అని సంబోధించి ప్రార్థన చేయాలి. 2 ఆయన నామం మహింపరచాలి. 3 నీ రాజ్యము వచ్చుగాక అంటే అర్థం ఏంటి? నీ రాజ్యం వచ్చుగాక అంటే దేవుని రాజ్యము రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఏమండి ఏం చేయాలి? మనము దేవుని రాజ్యం రావాలని కోరుకోవాలి. నేను ఈ మాట నన్ను రక్షించింది, మీకు ఆల్రెడీ సాక్ష్యం చెప్పినట్టున్నాను నేను కదండి. ఈ మాట నన్ను రక్షించింది ఎప్పుడు? నేను రక్షణ పొందినప్పుడు, వెన్ ఐ వాస్ 19, నాకు 19వ ఏట, నేను ఇంకా రక్షణ పొందలేదు. సో కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత పరలోక ప్రార్థన చెప్పేసి పడుకుంటుంటే పాస్టర్ గారు అప్పుడే వచ్చి పరలోక ప్రార్థన చెప్పారు కదా, దాన్ని ఒకసారి చెప్పండి అంటే, పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధ, నీ రాజ్యం వచ్చు కాకంటే ఆగమన్నారు. నీ రాజ్యం వచ్చు కాకంటే ఏంటి అర్థం ఏంటి? నీ రాజ్యము, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? మహామహిమతో ఆయన 2వ రాకడలో వస్తారు, లేకపోతే ఆయన వచ్చి పరిశుద్ధులు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు అది డీటెయిల్ కాదు కాబట్టి నేను విన్న విషయాలు అప్పుడు. సో వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఎవరిని తీసుకెళ్తారు? ప్రభు దొంగ వలె వస్తారండి. ఏమండి ప్రతి నేత్రమని చూసే తర్వాత అది ఇప్పుడు దొంగ వలె వస్తారు, వచ్చి తన వారిని తీసుకెళ్ళిపోతారు. ఎలా తీసుకెళ్ళిపోతారు? రెప్పపాటున, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక్క క్షణంలో మనం అందరం మార్పు చెందుతామట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సమయంలో ప్రభు వచ్చారనుకోండి, ఏం జరుగుతుంది తెలుసా మీకు? ఎవరైతే విశ్వాసంతో ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ రెప్పపాటున మారిపోతారు. ఇక్కడ ఉండవు ఇక. నేను నమ్ముతున్నాను, నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను, ఇక్కడ నేను ఉండను, మీరు ఉండకుందురుగాక. ఎవరిని ఉంటారనుకుంటున్నారా? ఉండకూడదు. రైట్. ఇంత సడన్గా జరిగే ప్రక్రియ ఆయన మాకు వివరిస్తూ, సో ఆయన వస్తే తన వారిని తీసుకెళ్ళిపోతాడు. ఎవరిని తీసుకెళ్తాడు? తను ఎందరు అంగీకరించుతారో అనగా ఆయన నామం విశ్వాసం వచ్చిన వారికి తన పిల్లవడానికి అధికారం ఇచ్చారు కదా, వారిని తీసుకెళ్ళిపోతారు. మరి మీరు పిల్లలేనా అన్నారు. అనంటే పిల్లలు కాదా? సందేహం. విశ్వాసం ఉంచినట్టు, విశ్వాసం ఉంచితే, సో ఆ సమయాన్ని బేస్ చేసుకుని ఒకవేళ ఎత్తబడలేదు అనుకోండి, సంఘం ప్రభు వచ్చాడు, సంఘం మార్పు చెందింది, వెళ్ళిపోయింది, పెద్ద సెన్సేషన్, లోకమంతా లేరు, మాయం, పేపర్లన్నీ మాయమే. పేపర్లు మాయం కాదు, పేపర్లో హెడ్డింగ్స్ అన్నీ అవే మాయం. యాక్సిడెంట్స్, భయంకరమైన యాక్సిడెంట్స్. బైబిల్ చెప్తున్న
సత్యం. ఏ రోజో ఇప్పుడో కాసేపునకో ఎప్పుడో మరెప్పుడో ప్రభు ఖచ్చితంగా వస్తాడండి. తన వారిని తీసుకెళ్ళిపోతాడండి. తద్వారా వచ్చే లోక నష్టం భయంకరం. అది అన్నీ మీకు వింటున్నారు, రైట్? అంత భయంకరమైన విషయం జరుగుద్ది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరుగుద్ది? శ్రమలు అంటే ఎందుకు వస్తాయి? శ్రమలు అంటే ఇప్పుడే శ్రమలు వస్తున్నాయి కదండి. క్రైస్తవులకు చాలా శ్రమలు, నిర్దాక్షిణ్యంగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అది ఒకటి అనుకుంటే, రేపు సంఘం ఎత్తబడిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే అనుకుంటాను, మిమ్మల్ని అందరూ మీరు సంఘంలో ఎత్తబడిపోవాలి. ఆ సీన్ అయిపోయింది, నేను ఉండిపోయాను అనుకుందాం. నేను ఉండిపోయాను, నా లెక్కలేవి సరిగా లేవు, తెలుసుండి కూడా చూద్దాంలో వచ్చే ముందు చెప్తాడు కదా ప్రభు, చెప్తాడా ప్రభు? ఆయనకి తెలియదు కదా. కానీ అనుకున్నాను, తర్వాత చూద్దామని అనుకున్నాను, ఉండిపోయాను. నాతో పాటు కొంతమంది ఉన్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు అనుకుందాం, ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు అనుకుందాం. పని వాళ్ళు కూడా ఏం వెళ్తాం, గుడికి బోరు కొట్టేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది, ఎందుకులే అని ఉండిపోయారు అనుకుందాం. వాళ్ళలో మేము ఉండిపోయాం. ఇప్పుడు ఏం జరుగుద్ది? మేము ఏం చేస్తాము? అన్నదంతా అయిపోయింది, బోధించిన ప్రకారమే జరిగిపోయింది. నేను మిగిలిపోయాను, మా వాళ్ళతో అన్నాను, మీరు మిగిలిపోయారు, మీరు అందరూ వెళ్ళిపోతారు, మీరు మిగిలిపోయారు. మరి ఏం చేస్తాం అప్పుడు? వాస్తవమే కదా, దేవుని వాక్యం సత్యమే కదా, అన్నట్టు జరిగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రభువా మమ్మల్ని కనికరించి క్షమించు, ఎంత నష్టపోయాం మేము, అయిపోయింది, జరగాల్సింది జరిగిపోయింది కనుక ఏమైనా బ్రతకాలి, ఇంకేముంది, అయిపోయింది, అయినా ప్రభు కృపకు నరకానికి వెళ్ళిపోతామా అనేసి బ్రతుకుతాం. బ్రతికితే ప్రపంచమంతా ఒకటి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది, క్రీస్తు విరోధి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతే వాడు అంటాడు, ఎవరికైతే ముద్ర ఉందో, ఎవరికైతే ఇక్కడ సిమ్ ఉందో, ఎవరికైతే ఇక్కడ ఉందో చిప్పు, వాళ్ళకే రేషను అన్నాడు అనుకోండి. వాళ్ళు ఎవరు? ఎవరైతే యేసుక్రీస్తుని ఎరగనంటారో వాళ్ళకే చిప్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ. ఇప్పటికి వచ్చేసినాయండి అవన్నీ. ఇప్పటికి మన పరిస్థితి అంతే కదా కదండి. అలాగ అంటారు. అప్పుడు నేను వేయించుకుంటాను చిప్ ఇక్కడ, ఇంత బతికాను, సంఘమే వెళ్ళిపోయింది, నేను మిగిలిపోయాను, నీ కొరకు బ్రతుకుతాను, చచ్చిపోయినా సరే బ్రతుకుతాను, ఇంతవరకు నేను ఎవరు అలాగ అనలేదు. ఇక నుంచి అంటారు, రా నువ్వు చిప్పు పెట్టించుకుంటే ఇక ప్రార్థన చేయకూడదు, దేవుడు లేడు, ఏమీ లేదు, మేమేమంటే అంతే, మేము ఏమంటే నువ్వు అనాలి అన్నప్పుడు నేను చెయ్యను. అప్పుడు నాకు చిప్పు పెట్టరు, మంచినీళ్ళు ఉండవు, భోజనం ఉండదు, రేషన్ ఉండదు, పెట్రోల్ ఉండదు, ఊహించండి, ఏమీ లేవు. ఎంతకాలం బ్రతుకుతాను? ఒక ఊరిలో ఎవరినో, ఒక కుటుంబాన్ని, కొంతమందిని వెలేస్తేనే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే అంత పరిస్థితి అయిపోతుంది. అవమానం అది. ఇప్పుడు క్రైస్తవులు అందరూ వెళ్ళిపోయారు, క్రైస్తవులు కాదు, మీకులాగా ఎదురు చూస్తున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, మా బోటోళ్ళు చాలామంది మిగిలిపోయారు. వాళ్ళు ఏం చేస్తారు? అయ్యో జరగాల్సిన నష్టం జరిగిపోయింది, మీ కొరకు బ్రతుకుతాం, బ్రతకాలి, ఏమైనా ఒక అవకాశం ఇస్తే ఇవ్వండి ప్రభువా అనేసి ఎదురు చూస్తూ ఉంటాం. ఎన్ని శ్రమలు! భోజనం ఉండదు, మంచినీళ్ళు ఉండవు, ఏమండి, నరక యాతన, శ్రమలు. ఇప్పుడు ఏం చేస్తాను? అప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఒకటి ఇంకా అయిపోయింది కదా, ఇంకోటి ఏంటి తెలుసా? ఇప్పుడు సంఘాన్ని తీసుకెళ్ళిపోయేది ఎవరు తెలుసా? ఎవరు? పరిశుద్ధాత్మ సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. తండ్రి కుమారుడు మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు భూమి మీద ఎవరుంటారంటే, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పైకి వెళ్ళాడో అక్కడున్న దూతల ఎవరు? సమూహము, అపవాది వాని దూతల సమూహము అక్కడి నుంచి క్రిందకి వస్తారు, డైరెక్ట్ ల్యాండ్ అవుతారు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎవరుండరు? పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఉండడు. నువ్వు పాపివి, పశ్చాత్తాపడు అని క్షమింపచేసే ఆత్మ లేడు మనకు కాదు, మాకు పరిశుద్ధాత్మ లేడు, ఒప్పింప చేయడు. వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా పవర్స్ వస్తాయి. ఏంటంటే అబద్ధాలు నమ్మే శక్తి వస్తుందట. దేన్ని నమ్మే శక్తి? అబద్ధాలు నమ్మే ఆత్మ తిరుగుతాడనమాట. అబద్ధాలను నమ్ముతాం, సత్యాన్ని ఇప్పటికే తిరుగుతున్నాడు ఆల్రెడీ. సత్యం చెప్తే ఎవరు వినరు, అబద్ధాలు చెప్తేనే వింటారు. లోకమంతా అలాగే ఉంది కదండి. సత్యమేమో దేవుని వాక్యం, ఇది వద్దు మాకు, నువ్వు ఏదైనా చెప్పు మేము వింటాం అనే పరిస్థితి. రేపు పరిశుద్ధాత్మ ఉండడు, ఈ అబద్ధాలు నమ్మే శక్తి. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఏం చేయాలి? నేను అయ్యో ప్రభు అంటానికి పరిశుద్ధాత్మ నా దగ్గర లేడు కనుక ఒప్పించబడను. ఒకవేళ మొండిగా వెళ్ళిపోతే నేను పారిపోవాలి ఎక్కడికన్నా, కొండలకి. వాక్యం చెప్తుంది, మిద్ది మీద ఉన్నోడు కింద దిక్కకూడదంట, పొలాలు ఉన్నవాడు ఇంటికి రాకూడదంట. ఒకవేళ అలాంటి పరిస్థితిలో వెళ్ళిపోయి ఇక ఎంతకాలం బతికి చచ్చిపోవాలి. ఈలోపు రాబందులు, పక్షులు నన్ను తినేయచ్చు, దేవుని స్తోత్రం, అలా తిని చచ్చిపోయినా పర్లేదు. ఇంకొక సోద్యం ఏంటంటే, ఆ దినమున మరణాన్ని వెతుకుతారట. అయ్యో నేను బ్రతకలేను, ఇక ఈ శ్రమ పడలేనని సముద్రం దగ్గరికి వెళ్ళిపోతారంట. సముద్రం సారీ అంటే వెళ్ళిపోతాడు లోపలికి.
లోపలికి వెళ్ళిపోద్దట అండి, సముద్రం దగ్గరికి వెళ్ళిపోద్ది, అగ్నిలో పడతారట, అగ్ని కాలదట. ఏది ఈ శ్రమల్లో ఇలాంటి పరిస్థితుల్లో పాస్టర్ ఇవన్నీ చెప్పి ఇప్పుడు యేసుప్రభుని విశ్వాసం ఉంచి ఆయన రాకడలో ఎత్తబడటం సేఫ్, ఆయన రాజ్యాన్ని సిద్ధపడటం సేఫా, ఆ రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సిద్ధపడతానంటే ఇన్ని శ్రమలు ఎదుర్కోవడం సులువా? అది ఆ రోజు జరిగిన సన్నివేశం. టైం ఎంత అవుతుంది? అర్ధరాత్రి 1 గంట. ఆ రోజు అమ్మో ఇది భరించలేము అని అప్పుడు ఒత్తిడి చేస్తే ఆఖరికి పాస్టర్ గారు 2:25 మేము ఇప్పుడు 1989 అప్పుడు బాప్తిసం పొందాం. నీ రాజ్యము వచ్చుగాక. నా జీవితంలో ఈ మాట ఎంత సత్యమైందో అదే నా బ్రతుక్కి ఆశీర్వాదం తెచ్చింది. నీ రాజ్యం వచ్చుగాక. రైట్. సో దేవుని రాజ్యం రావడం అంటే అది ఒకటి. ఇక దేవుని రాజ్యం అసలు ఎలా ఉంటుంది చెప్పండి. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదండి, ఒకసారి చూస్తారు 2వ అధ్యాయం. నేను అంత వివరణ దాని లోతుకి వెళ్ళదలుచుకోలేదు, కానీ సందర్భంను బట్టి జస్ట్ నేను ఒక 3 విషయాలు ఈరోజు 4 విషయాలు కంప్లీట్ చేసి మిగతా తర్వాత ఇచ్చి చూద్దామని అనుకుంటున్నా. 41 చూస్తే 2వ అధ్యాయం 47 చూద్దాం. పాదములను వ్రేళ్ళును కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరి కనబడెను. గనుక ఆ రాజ్యములో భేదములుండును, అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టుగా కనబడెను. గనుక ఆ రాజ్యములో అలాగునుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదయుండును. పాదములు వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్టు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. అది ప్రస్తుత రాజ్యమే. ఇప్పుడు అలాగే ఉంది. ఏంటి? ఒకటేమో బలంగా ఉంటుంది కొన్ని విషయాల్లో నీరసంగా ఉంటుంది. అది రాజ్యం. అయితే ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఏంటంట? ఆ రాజుల కాలంలోనే, అంటే ఈ కాలంలోనే పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలుగునేరదు. ఏంటంట? ఇదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని దేవుడు స్థాపిస్తాడు, దాని అన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలన చేయును, కానీ అది యుగయుగములకు నిలుచును. దేవుని రాజ్యం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? యుగయుగాలు ఉంటుంది. ఏ రాజ్యము దాని ముందు నిలవలేదు. అది దేవుని రాజ్యం. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, యెషయా గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది. ఏంటంట? 65 అధ్యాయం 25 వచనంలో గొర్రెలు తోడేళ్ళు కలిసి ఉంటాయట. చదువుతారా? 25వ వచనం ఏంటంట? తోడేళ్ళును గొర్రె పిల్లలు కలిసి మేస్తాయట. సింహము ఎద్దువలే గడ్డి మేస్తది. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను. అసలు పరిశుద్ధ పర్వతం ఇంకా హాని చేసుకోవడం ఉండదు. దేవుని రాజ్యం అంటే అది హాని చేసుకోవడం ఉండదు. రైట్. రాబోయే దేవుని రాజ్యం, దాని కొరకే ఇప్పుడు మనం సిద్ధపడుతున్నాం. ఆ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఒక పక్కన ఈ రాజులు వీళ్ళందరూ పరిపాలన చేస్తున్నప్పటికీ అది శరీర రక్తం ద్వారా కట్టబడింది కాదు, విశ్వాసం ద్వారా ఒక రాజ్యం నిర్మించబడుతుంది. ఆ రాజ్య వారసులమే ఎవరు? మనం. ఆ రాజ్యాన్ని మనం ఏం చేయాలి? కోరుకోవాలట. నా వైపు చూస్తున్నారా? నేను ముగించేస్తున్నాను. దేవుని రాజ్యాన్ని మనం ఏం చేయాలి? కోరుకోవాలి. అవును తండ్రి. అలాంటి నీతియుక్తమైన రాజ్యం, ఆ రాజ్యంలో నీతి నివసిస్తుందట. ఏమంటే? చంటి పిల్లోడు నాగుపాము యొక్క కంటిని ముట్టుకుంటాడట, అది ఎవరికి హాని చేయవట. అలాంటి ఉత్తమమైన రోజులు రావాలని కోరుకోవాలి. ఏమండి? మనము ఈరోజు చూస్తున్నాం భయంకరమైన పరిస్థితులు, కానీ అట్లీస్ట్ దేవుని ఈ రాజ్య సంబంధులైన మనల్ని ఏమనాలి? పరలోక రాజ్య సంబంధులు, పరలోక ప్రతినిధులుగా. పరలోక రాజ్యం, నేను అదే గత కొన్ని వారాల నుంచి మనం చూస్తున్నాం. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో మన దగ్గరికి వస్తే జనాలకు అర్థం కావాలి. మనతో మాట్లాడితే అబ్బా ఇలా ఉంటుందా పరలోక రాజ్యం అని వాళ్ళకి అనిపించాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. మనం ఏం చేస్తున్నామంటే మనకి వాళ్ళకి తేడా లేదు. ఎవరికి? బయట వారికి ఈ రాజ్య వారసులకి తేడా లేనట్టుగానే కోపం వస్తుంటే అలాగే బిహేవ్ చేస్తున్నాం. ఏం చేస్తాం? విసికించేసి చాలా కోపం వచ్చేసిన పరిస్థితులు. కానీ వాక్యం చెప్తుంది ఏంటంట? పరిశుద్ధ పర్వతం మీద ఎవరు హాని చేయలేరట. ఆ రాజ్యం రావాలి. అది యుగయుగాలు ఉండే రాజ్యం.
సో అలాంటి దేవుని రాజ్యాన్ని మనం కోరుకోవాలని చెప్పబడుతుంది. మరొక మాట చూస్తారా, ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో, నేను ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 3 to 5 విషయాలు చూస్తే, 21 అధ్యాయం చివరి పుస్తకం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. మనము దేవుని రాజ్యం ఎలా ఉంటుందట, దైవ నివాసము మనుషులతో కూడా ఉంటుందట, మనుషులతో కూడా ఉంది, ఆయనే వారికి తోడై ఉంటాడు. ఇంకా ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా వింటిని. ఏమండి, అలాంటి రాజ్యం కొరకు ఇక్కడ మనం ఉండి ఏం చేయాలంట, నొప్పులు పడాలండి. ఏం చేయాలి? నా మాట వింటున్నారా మీరు? మిమ్మల్ని చూస్తేనే టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. నేను కాదు, మీరు టైర్డ్ అయిపోయారు అనుకుంటున్నాను. దేవుని రాజ్యాన్ని కొరకు మనము నియమించబడ్డాం, దేవుని పిల్లలుగా ఉన్నాం. మన తండ్రి రాజ్యం రావాలని, అది త్వరగా ఎస్టాబ్లిష్ కావాలని మన డీప్ కోరిక ఉండాలి, లోతైన ఆశ. ఎప్పుడు వస్తుంది ఆ రాజ్యం? ఆ రాజ్యంలో ఎంత మాధుర్యం, దైవ నివాసము మనుషులతో కూడా ఉంది. ఆహా, మీరే మాకు దేవుడు అయి ఉంటారు, మేము నీ బిడ్డలము. అట్లాంటి ఎంతో ఆనందదాయకమైన రాజ్యం రావాలని మనం కోరుకోవాలి. ఈ రాజ్యంలో ఏమంటే ఇప్పుడున్న లోకంలో ఓ మాట మీద ఎవరు నిలబడరు కదండి, ఓ మాట చెప్తారు. నేను ఈ వారంలో గత వారంలో ఈ గత వారంలోనే ఎంత ఇరిటేట్ అయిపోయాను. ఓ పెద్ద ఆయనే ఓ మాట చెప్పాడు, దాని మీద నిలబడ్డు. చాలా కోపం అనుకున్నాను. నేను ఏమైనా తగ్గించుకోవాలి అనుకుంటే చిచి ఊరుకోవయ్యా, అంతమించి పెద్ద మాటలు ఏమో నేను క్రాస్ అయ్యానా లిమిట్, భయపడ్డాను. చాలా కోపం అంటే, అరే అంత పెద్దల మధ్య చెప్పి తూచు అంటున్నాడు తను. అలాగా ఇంక ఏమనము, చిచి అని ఊరుకున్నాను. అయ్యి ఈ లోకం ఏంటంటే ఓ మాట చెప్తారు, దాని ప్రకారం నిలబడాల్సిన అవసరం లేదు, ప్రామిస్ చేస్తారు, దానికి చేయాలని అనుకోరు. ఇలాంటి ఎన్ని జరుగుతున్నాయి ఈ లోకంలో. కానీ దేవుని రాజ్యం ఎలా ఉంటుందట, ప్రతి ఒక్కరూ అది దేవుని పాలించే రాజ్యం, ఎల్లకాలం ఉండే రాజ్యం, నీతియుక్తమైన రాజ్యం, హాని లేని రాజ్యం. అలాంటి రాజ్యం కొరకు మనం ఆరాటపడాలండి. ఎలాగా? ఎదురు చూస్తుండాలి. అయ్యా ఇగో ఈ పరిస్థితులు, ఈ లోకం కాబట్టి ఇలా ఉన్నాను, కానీ మీ రాజ్యం వచ్చినప్పుడు కనుకనే ఆయన ఎంత అంటాడు చూడండి. మనందరికి లేని ఆ జ్ఞానము యేసు ప్రభుతోటి సిలువలో ఉన్న దొంగ ఏమంటాడు, తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. వాడు ఎప్పుడు విన్నాడు వాక్యం? ఆ బందిపోటు ఎప్పుడు విన్నాడు? వృత్తేమో బందిపోటు, కానీ ఒక పక్కన కాన్షియన్స్ ఏం చేస్తుంది, నేను చేసే తప్పు. ఆయనకంటూ రాజ్యం ఉంది, ఆ రాజ్యానికే ఈయన ప్రతినిధి కనుక వస్తాడు ఒక రోజున అన్నట్టుగా. సో మనందరి ఆశ ఏముంది, నీ రాజ్యం రావాలయ్యా, ఆ రాజ్యంలో మేము ఆనందించాలి. ఆ రాజ్యంలో ఈ గొర్రెలు తోడేళ్ళు అన్నీ కలిసి ఉంటాయి, హాని అంటూ ఉండదు, చాలా చక్కగా ఉంటుంది. అట్లాంటి నీతియుక్తమైన రోగం ఉండదట. ఇంకా ఏముండదు. ప్రభు వచ్చి ఏం చేస్తారంటే, నాకు ఎప్పుడు ఇదే విషయం, ఆయన వచ్చి అంటారు కదా, ఇవ్వడానికి చిన్నపిల్లలు వాళ్ళ దుఃఖానికి. ఇప్పుడు ప్రియాంక వీళ్ళు వచ్చి గేట్ చేస్తారు, ఇంతగా ఏంటంటే మమ్మీ నేను ఏదో మర్చిపోయానంటే, లేదా హోంవర్క్ చేయలేదంటే, నేను చెప్తానులే సార్కి, అయిపోయింది కదండి. అలాగా మన దుఃఖానికి ప్రభు ఏం చేస్తారంట, చక్ చక్ ఆయన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. కనుక మనల్ని ఆదరించి ఎంత సంతోషమో ఊహించండి. అసలు ఊహించడానికి మనకి ఏం తెలుసు అని. ఎప్పుడైనా ఉందా అలాంటి రాజ్యం? రాబోతుంది. ఏం చేస్తుంది? రాబోతుంది. అలాంటి రాజ్యం రాబోతుంది. అలాంటి రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. రైట్. సో నేను మిగతా విషయాల తర్వాత చూద్దాం ప్రభు చిత్తం అయితే. ఈరోజు మనం నేర్చుకున్న విషయాల గురించి ఒకసారి రిపీట్ చేసి మనం ప్రార్థన చేద్దామా? ఏమంటే నేను మరలా చెప్తున్నా సమయం ఓకే 10:30కి మెసేజ్ ముగించాలని తాపత్రయపడుతున్నాను, 8కి ప్రారంభించాలనేసి. కనుక మనం ఈరోజు నేర్చుకునే విషయాలు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం అలర్ట్ అవుదాం, బహు జాగ్రత్తగా ఎదురు చూద్దాం. రైట్. కనుక ఆయన సన్నిధిలో వణుకుతో భయంతో గడుపుదాం. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ విషయం రావాలి? మొదట మనం చేసేటప్పుడు తండ్రి, పరలోకమందున మా తండ్రి అని సంబోధించడానికి. ఆయన నామం ఎప్పుడు గణపరచదగింది. అది ప్రథమ చిత్తం మనందరి పట్ల. ఆయన కీర్తి స్తోత్ర మహిమలు కలుగుట కొరకే దేవుడు మనల్ని నిర్మించాడు. మూడో విషయం ఏంటంటే ఆయన రాజ్యాన్ని మనం కోరుకోవాలి.
ప్రభు రాజ్యం ఎప్పుడు కూడా బాధ కలిగిందా? ప్రభువా ఎప్పుడు వస్తుంది నీ రాజ్యం? నీ రాజ్యం లాంటిది ఉండవు కదా. అస్తమానం జ్ఞాపకం చేసుకోవాలండి. మనం మాట్లాడుకోవాలి అస్తమానం. దేని గురించి మాట్లాడుకుంటాం? ఏమైనా సంపాదించావా? వెనకేసుకున్నాను వాళ్ళ రోళ్ళు, పిల్లలు ఉన్నారు కదా, ఇలాంటి మనవలకి ఏమైనా ఉందా? ఇలాంటి మాటలన్నీ. ఈ రాజ్యం ఎంత సంపాదిస్తే మాత్రం ఏమవుతుంది? ఏం ప్రయోజనం లేదు. దాని గురించి కూడా చూద్దాం. కానీ మనం పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడాలి. నా పరలోక రాజ్యంలో నా కుటుంబం అంతా ఉండాలి, ప్రభుతో ఆనందించాలి, యుగములు ప్రభుతో ఉండాలి. ఇలాంటి తపన మనలో ఉండాలి. అట్లాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ లార్డ్. మీ స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు. నా తండ్రి నీ స్తోత్రం. ఒక్కసారి తల వంచి